బయోడీజిల్ అయిన ఇథనాల్ ఫ్యాక్టరీతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య. గద్వాల జిల్లా ధన్వాడ గ్రామం దగ్గర ఉన్న ఇథనాల్ పరిశ్రమపై కొందరు ప్రజలను రెచ్చగొట్టారన్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారన్నారు కృష్ణయ్య. నాయకులుగా ఉంటూ ప్రజలను రెచ్చగొట్టి దాడులు చేయించడం సరైంది కాదన్నారు. అడ్డుకుంటున్న నాయకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంపీఆర్ కృష్ణయ్య. బీసీ కులాలకు పారిశ్రామిక విధానమే లేదు. పరిశ్రమలలో కంపెనీలలో 99.9 అగ్రకులాల చేతుల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. బీసీల చేతి ఒక్క ఫ్యాక్టరీ లేదు. లేక ఏమైనా బీసీ పెడుతుంటే ఇంకో బీసీ పెడతాడని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ భూముల సబ్సిడీలో కానీ బ్యాంకుల సబ్సిడీలో మొత్తం అంతా అగ్రకులాలు తీసుకొని బ్యాంకులను ముంచేస్తున్నారు. బ్యాంకులలో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మాఫీ చేయించుకున్నారు. బీసీలు ఎవరైనా లేక పెడుతుంటే ఇట్లా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బయోడీజిల్ పరిశ్రమ విషయం లోపల ఆయన పూర్తి రక్షణ కల్పించి ఆ కంపెనీని ప్రారంభించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వాలి. ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడ కంపెనీ ఓనర్స్ను ప్రజలను కూర్చోబెట్టి సాల్వ్ చేయాలి. ఇదేం కెమికల్ ఫ్యాక్టరీ కాదు, ఫార్మసీ కాదు, బయోడీజిల్. మన వ్యవసాయ ఉత్పత్తులను కొని జొన్నలు కొని, గోధుమలు కొని, ఎవ్వలు కొని, ఒడ్లు కొని వాటిని నానబెట్టి డీజిల్ తయారు చేస్తారు. ప్రజలందరూ యువకులందరూ అర్థం చేసుకోవాలి, రెచ్చిపోవద్దు. ఈ ఫ్యాక్టరీ వల్ల నష్టం ఏముంది? ఇది కంపెనీ కెమికల్ కంపెనీ, ఫార్మసీ కంపెనీ, విషగాలు వస్తాయా? దీనివల్ల నష్టమేంటి అనేది అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి పూర్తి సహకారంతో ఇటువంటి కంపెనీలను